భార్యను తీసుకుని వెళ్ళాలి, ఆఫీస్లో బాస్ లీవ్ ఇవ్వడు, చేతిలో డబ్బు లేవు, ఇవన్నీ. కరెక్ట్. సో హౌ డు యూ మేక్ పీస్? ఇది పాయింట్. ఇంకొకళ్ళ కోసం బతకటం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నోబడీ షుడ్. ఎలా బతకాలి అంటే ఇంకొకళ్ళ కోసం బతకూడదు. ఇందాకేమన్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు బతకాలన్నా, ఇంకొకళ్ళ కోసం బతకపోవటం అనేది ఫస్ట్ చేయాల్సిన పని. అది ఎలా బతకాలంటే, అంటే భార్య రాకపోయినా ఎవరైనా సరే, ఎనీబడి ఎక్సెప్ట్ ఫర్ యూ, నోబడీ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే మీ హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేస్తాడు. దానికి యాడ్ అయిన వాళ్ళు they're worth it. Anytime they subtract it or they create a pressure, they should be out of your life. అది ఎవరు, మీ పిల్లల, భార్య, ఇళ్ళాలి, ఎవరైనా సరే, ఎనీబడి హూ కమ్స్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఎక్సైట్మెంట్ షుడ్ బి మర్సిలెస్లీ టేకెన్ అవే. చాలామంది ఇప్పుడు కుటుంబ సమేతంగా ఉండే వ్యక్తులందరూ కూడా ఇప్పుడు చూసి మీ మీద దాడికి వస్తారు. రామ్ గోపాల్ వర్మ గారు, టెంపరీ ఎక్సైట్మెంట్ కోసం మీరు ఒక వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారా అని చెప్పి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు. ద పాయింట్, ఇది చాలా మందికి తెలుస్తుంది, వాళ్ళు బయటికి చెప్తారు అంతే. ఇప్పుడు మీకు ఉన్న ప్రాబ్లమ్స్, మనిషికి ఎప్పుడన్నా మీరు చూస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆర్ రిలేటెడ్ టు ద పీపుల్ అరౌండ్. ఇప్పుడు నాకు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇళయరాజా గారు పర్టికులర్ టైంలో విలేజ్లో ఉండేవారు. అక్కడికి ఆయన చెన్నై వచ్చేమని ఆయన కజిన్ ఎవరు చెప్పారు. చెన్నై ఇక్కడే నేను బతలేవో, చెన్నైలో ఎలా బతుకుతున్నాను అంటే, చెన్నైలో కుక్క కూడా బతుకుతుంది చెప్పాడు ఆయన. అది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కుక్క ఎలా బతుకుతుంది అసలు? దానికి మ్యాక్సిమం కావాల్సింది ఫుడ్. అది ఎక్కడో చెత్తకుండిలోనో, ఎక్కడో అక్కడో హోటల్ బయట, ఎక్కడో చోట ఏదో ఒకటి దొరుకుతుంది. ఇట్ కీప్స్ లివింగ్. అదే కుక్కకు ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ పిల్లలకి వెళ్ళి పెట్టాలి, అది పెట్టాలి అంటే దట్ బికమ్స్ ద ప్రెజర్. ప్రెజర్ పాయింట్ మీకు ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకున్నప్పుడు ఉండదు. ఇప్పుడు నీషే ఏమనంటే, లైక్ ఎ క్యామెల్ ఇస్ మ్యాన్, ఈ నీల్స్ అండ్ లెట్స్ హిమ్సెల్ఫ్ బి laden with burdens of responsibilities, you know, and then when the going is tough, he says, yeah, life is hard to bear, but all he has to do is to shrug the load off and run. ఇప్పుడు షగింగ్ ద లోడ్ అంటే మనకేంటి, ఎంతసేపు పిల్లల్ని చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, పక్కన చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెట్టి అదే మహానుభావుడు అని మీకు ఒక లేబుల్ వేసి పెట్టారు. కాబట్టి మీ మనసులో మీకు ఇష్టం లేకపోయినా అది మీరు చేస్తారు. అది చేసినప్పుడు ఏమవుతుంది, ద నెగిటివ్ ఎనర్జీ విల్ బి బిల్డింగ్ ఇన్సైడ్ యూ, బికాస్ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, నాట్ వాట్ యు వాంట్ టు డూ. నా భార్యని నేను సినిమాకి తీసుకెళ్ళాలని నాకు అనిపించినప్పటికి ఉన్న డిఫరెన్స్కి, తీసుకెళ్ళకపోతే చంపుతుందిరా బాబు అని చేసుకోవడం, అప్పుడేంటి, తన కోసం చేస్తున్నాను. రైట్. ఐఎమ్ హేటింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దట్ జర్నీ టు గో అండ్ సిట్ ఇన్ ద థియేటర్, టు కమ్ అవుట్ సైడ్. బట్ ఇఫ్ ఐ వాంట్ ఇట్, ఐఎమ్ హ్యావింగ్ ప్లెజర్, బికాజ్ నా డిసిషన్ నాది కాబట్టి. మరి నీ సుఖమే నేను కోరుతున్నాను కాన్సెప్ట్ ఉంది. సపోజ్ సంబడి డిరైవ్స్ రియల్ హ్యాపీనెస్ ఆర్ హై ఇన్ మేకింగ్ అనదర్ పర్సన్ హ్యాపీ, దెన్ వాట్ డు దే డూ? ఇది అంటే అప్పుడు అతను అనుకున్నట్టే కదా, మై హ్యాపీనెస్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ సమ్ వన్ విచ్ ఇస్ మై డెసిషన్ ఓన్లీ. నో, అదే డెసిషన్ మన దగ్గర ఉండాలి. అది డెసిషన్ మన దగ్గర ఉండాలన్న, అంతే కదా. యా, ఎందుకంటే అందరికీ రోజు నిత్యం ఏదో సాధించాలి అని గోల్స్ ఉండకపోవచ్చు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో బాధపడతారు, ఎవరో ఏదో కోపగిస్తారు అని వాళ్ళ కోసం చేయటానికి ఒక ప్రెషర్ తోటి మీకు అనిపించేయడానికి ఉంది కదా డిఫరెన్స్. యా, ఈ హోల్ ప్రాసెస్లో బిగ్గెస్ట్ డెటరెంట్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారా, రిలీజియన్ అంటారా, లేక లెథార్జీ అండ్ ప్రోకాస్టినేషన్ అంటారా? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీ దృష్టిలో? ఐ ఫీల్ అంటే ఇప్పుడు రిలీజియన్ అనేది, బికాస్ పాపం పుణ్యం అనేది దే ఆర్ గోయింగ్ టు బి మెజర్డ్ వెన్ యూ డై. పాపం పుణ్యంకి ఏమి లింక్ చేశారు, స్వర్గం నరకం, అది ఇప్పుడు నేను పోయినప్పుడు వస్తుంది. అది మాట్లాడతాం కానీ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ ద రియాక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్. ఎందుకంటే మీరు ఇంటరాక్ట్ అయ్యేది మనుషులే కదా. సో వాళ్ళేదో అనేస్తారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, అనేసారు అని అంటారు. కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దట్ ప్రెషర్, పీపుల్ అరౌండ్. అందుకని పీపుల్ అరౌండ్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ క్రియేటర్స్. వాళ్ళని కేర్ చేయని రోజు మీకన్నా హ్యాపీ పర్సన్ ఎవడో ఉన్నాడు. అదేదో ఎలా ఉందంటే, ఇప్పుడు నన్ను ఎవరన్నా చాలా తెలివైన వాడు అన్నాడు, ఇంకోటేమో పెచ్చినా కొడుకు అంటారు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే వాడి పర్సెప్షన్లో అతనికి ఉన్న నాలెడ్జ్, వాటి నేను సేమ్ పర్సన్.
కానీ అతను నన్ను చూసే విధానం ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా వాడి వరల్డ్లో నేను వేరు. సో ఐ విల్ బి టాలరెంట్ టు దట్. ఇప్పుడు ఆడు పొగిడాడు అని నేను, ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. నేను అనుకునే దానికన్నా మీరు ఎక్కువ పొగిడితే మీరు ఫూల్ అనుకుంటాను, నేను అనుకున్న దానికన్నా మీరు తను క్రిటిసైజ్ ఎక్కువ చేసినా ఫూల్ అనుకుంటాను. ఎందుకంటే మై మెజర్మెంట్ ఈజ్ ఓన్లీ మీ. ఐ డోంట్ లెట్ సమ్వన్ ఎల్స్ మెజర్ మీ. యా.